ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటత్తయ్య గారు ఇంత డబ్బు బ్యాగ్ లో పెడుతున్నారు? ఎవరికివ్వడానికి? ఆ కాజల్కి ఇవ్వడానికి. కాజల్కా? అవును, ఇంటికి చీడలా పట్టిన ఆ కాజల్ని డబ్బుతో కొట్టి దాని పీడ విరగడ చేయబోతున్నాను. వద్దత్తయ్యా, తొందరపడి లక్షల రూపాయలు పోగొట్టకండి. నాకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఏదో ఒకటి చేసి దాన్ని ఇంటి నుంచి గెంటేస్తాను. నీకంత టాలెంట్ ఉంటే ఇప్పటిదాకా వెళ్ళగొట్టకుండా ఏం చేసావు? బ్యాండ్ వాయిస్తున్నావా? అది కాదత్తయ్యా. నేనే తేల్చుకుంటాను. మీ సలహాలు సంప్రదింపులు నాకు అక్కర్లేదు. వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. చూసారుగా ఆంటీ, ఆ కాజల్ని వెళ్ళగొట్టడానికి అమ్మమ్మ గారు లక్షల రూపాయలు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. డబ్బు తీసుకున్నాక కూడా అది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకపోతే? నా బాధ కూడా అదే త్రిష. ఆ డబ్బు పోకుండా ఉండాలంటే మనమే ఆ కాజల్ని వెళ్ళగొట్టాలి. కానీ అది అంత ఈజీగా వెళ్తుందంటారా? వెళ్ళదు. వెళ్ళేటట్టు మనమే చెయ్యాలి. ఎలా చేస్తాం? ఎలా ఉంది ఐడియా? ఓకే ఆంటీ, డబ్బుని కాపాడుకోవటానికి ఇంతకు మించి వేరే దారి లేదు. ఇంతకీ ఆ కాజల్ ఎక్కడుందో పదండి చూద్దాం. చీళ్ళమ్మ కడుపు మాడ, కత్తిలాంటి కాజల్ని నెత్తి మీద కొట్టి పడగొట్టారు. ఎన్న చేతులు పడిపోను. ఎందుకు కొట్టినట్టు? ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? నన్ను ఎందుకు కట్టేశారండి? నన్ను వదిలిపెట్టండి. మీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. అలాగే వదిలిపెడతాం. ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? రామయ్య గారిని వదిలిపెట్టి నేను వెళ్ళలేను. ఆయన్ని విడిచిపెట్టి నేను బతకలేనండి. కత్తిలాంటి కుర్రాన్ని నన్ను ఒక్కేసి ఆ ముసలాన్ని లవ్వింగ్ చేస్తున్నావా? నీ టేస్ట్ తగలడా? చూడు, లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాం. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటే ప్రాణాలతో వదిలేస్తాం, లేదా నిన్ను మర్డర్ చేసి ఏ నదిలోనో పారేస్తాం. ఆ నదిలో ఉన్న ఫిష్లకి వేడి వేడి డిష్ అయిపోతాం. అలాగే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానండి. దయచేసి నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. ఆంటీ, దీని మాటలు ఎవరు నమ్ముతారు? కరెక్టే. మనం కట్లు విప్పగానే మా అత్తయ్య దగ్గరికెళ్ళి మీ కోడలు గారు ఆ త్రిష కలిసి నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూశారని చెప్తావు. అప్పుడేం చేస్తావో తెలుసా? నిన్ను ఇద్దరు రౌడీల్ని పిలిపించి నిన్ను ఏ అస్సాంలోనో ఏ సిక్కిం బార్డర్లోనో వదిలేమని చెప్తాం. వదిలిపెట్టండి ప్లీజ్, వదిలిపెట్టండి. పద త్రిష.
వదిలేయండి, నన్ను వదిలేయండి. నన్ను నొక్కేసి రామయ్య గారిని లవ్ చేస్తావా? వాళ్ళేమో నిన్ను అస్సం పంపిస్తానంటున్నారు. ఈలోగా నిన్నేది కూడా చేసేయాలి. సోపనం చేసేస్తా. ఎస్. ఏంటత్తయ్య గారు, కాజల్ కోసమా? అవునే, ఈ రోజు తాడో పేడో తేల్చుకుంటాను. ఆ కాజల్ ఆల్రెడీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందత్తయ్యా. ఏంటి మీరు చెప్పేది? అవునత్తయ్యా, వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉన్నాడని ఊరు నుంచి ఫోన్ రాగానే కంగారుగా పరిగెత్తింది. అలాగా? అయితే మళ్ళీ రాదంటావా? నాకు తెలిసి రాకపోవచ్చత్తయ్యా. సరే, వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. అమ్మయ్యా, ఆ డబ్బులు కాజల్కివ్వలేదు, అంతే చాలు. ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం ఆంటీ? ఏముంది, అన్నయ్యకి చెప్పి అస్సాంకి పార్సల్ చేయమని చెప్దాం. ఇంతకీ ఈ అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్య, అన్నయ్య! చూడు కాజల్, నేను నిన్ను లవ్వింగ్ చేస్తుంటే నువ్వు ఆ రామయ్య గారిని లవ్వింగ్ చేస్తున్నావా? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటి? ఆ? అందుకే నీ లవ్ స్టోరీకి ఫినిషింగ్ టచ్ ఇద్దామని అనుకుంటున్నా. దేనికి? మరేట్లేదు, మన ఇద్దరికి పెళ్లికి ముందే శోభనం జరిగిపోయిందనుకో, అప్పుడు నువ్వు నన్ను సచ్చినట్టు పెళ్లి చేసుకొని తీరాల్సిందే. దా శోభనం చేసుకుందామా? దా. వద్దండి, దా. వద్దండి, దా. వద్దు. రా కాజల్, మనం శోభనం వద్దండి. చేసుకుందాం. దా. వద్దండి, రా నన్నేం కాజల్, చేయొద్దండి, నేనున్నాను కదా. వద్దండి, నన్నేం చేయకండి, వద్దండి. ఏ? కాజల్, 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 కాపాడండి, నన్ను కాజల్, రక్షించండి, ఆగు. కాపాడండి. అమ్మో, కాపాడండి. సేవ్ మీ, హెల్ప్ మీ. అయ్యయ్యో, అయ్యో, నా జీవితాన్ని నాశనం చేసేసాడే. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావ్? లే, పైకి లే. ఏం చెప్పమంటారండి? మీ అన్నయ్య లీలాకృష్ణ నా జీవితాన్ని సర్వనాశనం చేసేసారండి. చేసేసారండి. అన్నయ్య, ఈ అమ్మాయి చెప్పేది నిజమా? నువ్వు ఈ కాజల్ని బలవంతం చేయబోయావా? నేనేటో నా క్యారెక్టర్ ఏటో తెలుసు కూడా అడుగుతున్నావు సిస్టర్. అసలు మీరు ఆ రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? అంటే అది అది అక్కయ్య గారు, ఏయ్, ఛీ! ఎవరే నీకు అక్క? మీరే అక్కయ్య గారు. అబ్బా, మీ ఆయన లీలాకృష్ణ పైకి కనిపించేంత మంచివాడు కాదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.